ఫ్రంట్ పార్ట్ మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే కొలతలతోటి ఏ విధంగా మనం మార్క్ పెట్టేసుకోవాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ కొలతలు ఏ విధంగా అంటే ఫస్ట్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఒక ప్లేట్ వస్తుంది కదా, మనకు మెయిన్ ప్లేట్ అనేది ఇది అన్నట్టు. దీంతో బ్లౌజ్ అనేది మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 తీసుకోవాలి. ఈ నుంచి ఇక్కడికి 3.5 మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 3 తీసుకోవాలి. మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 3 తీసుకోవాలి, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇలా మార్క్ పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రైట్గా గీసుకోవాలి. ఈ విధంగా మనకు ప్లేట్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ప్లేట్ వస్తుంది కదా, మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉంది ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ చిన్నగా టక్స్ చేసుకోవాలి. టక్స్ చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 2 అయినా 2.5 అయినా పర్లేదు. నేను 2 తీసుకున్నాను. ఇక్కడ నుంచి వరకు 2 అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు ఈ ప్లేట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ సెంటర్ ప్లేట్ వచ్చేసరికి మనము ఇక్కడ ఈ భుజం ఉంది కదా, ఈ భుజానికి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ సంకని ఇట్లా ఈ విధంగా తీసుకొని సెంటర్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ టక్స్ చేసేసుకోవాలి చిన్నగా. అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ చిన్నగా టక్స్ చేసుకొని ఈ నుంచి ఇది వరకు ఒక 3 ఇంచెస్ అయినా 4 ఇంచెస్ అయినా మనకు 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి వరకు 4 ఇంచెస్ అంటే మనకు ఇక్కడ నుంచి ఈ ప్లేట్స్ ఉన్నాయి చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుందో ఈ నుంచి ఈ వరకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత 2.5 ఇట్లా 2.5 ఈ నుంచి ఇక్కడికి 2.5 ఇట్లా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎటు చూసినా 2.5 వచ్చేటట్టు చూసుకుంటే మనకు కప్స్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు, ఫిట్నెస్గా వస్తుంది. ఇట్లా 2.5 ఇది 2.5 ఇట్లా 2.5 చూసుకోవాలి. ఇలా చూసుకొని మనం ఇక్కడ చిన్నగా టక్స్ లాగా చేసుకొని ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చిన్నగా టక్స్ చేసేసుకొని ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు కప్స్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం సేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. సేప్ పట్టీలు వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది సేప్ పట్టీ, దీన్ని సమానంగా తీసుకోవాలి. సమానంగా తీసుకోవాలంటే ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ నుంచి ఇడికి 3.5 అయినా 3 అయినా పర్లేదు, మన సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు కాబట్టి 4 తీసుకున్నా. ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3.5 తీసేసుకోవాలి. మనం ఇక్కడ ఎంత తీసుకుంటామో కప్స్ ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 3.5 తీసుకోవాలి. ఇక్కడ 3 తీసుకుంటే 2.5 తీసుకోవాలి. ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ 3.5 తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ విధంగా తీసుకొని కుట్టుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా తీసుకొని ఈజీ ప్రాసెస్ మీకు. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా కుట్టేసుకోవాలి.
కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒకటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చిన్నగా ఇలా మలుచుకుంటా ఇట్లా కుట్టుకుంటారు. మనకు నీట్గా అనేది కుట్ట అనేది ఏర్పడకుండా ఇక్కడ నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. చూడండి, కుట్టు అనేది ఏర్పడకుండా ఈ విధంగా మనము కప్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీనికి ఉక్సు పట్టికి అయితే ఉక్సు పట్టి, కాజా పట్టి అయితే కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టికి ఈ విధంగా మలుచుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఈజీగా మనము కొలతలతోటి ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు.